విజయ్ సర్కార్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇలయ దళపతి విజయ్తో పదవీ ప్రమాణం చేయించిన గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ మొత్తానికి తమిళనాడు ముఖ్యమంత్రిగా హీరో విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. బుస్సి ఆనంద్, ఆదవ్ అర్జున, సెంగోట్టయన్, కీర్తన సహా 9 మంది మంత్రులతో నిన్న గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అందులో తెలుగు ఒక మహిళ కూడా, ఆమె ఎమ్మెల్యే కూడా ఆమె మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. హాజరైన రాహుల్ గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్, లెఫ్ట్, బీజేపీ నేతలు సైతం చెన్నై నెహ్రూ స్టేడియానికి భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు వేదికపైనే ఉచిత విద్యుత్ ఫైలు పైన కొత్త ముఖ్యమంత్రి తొలి సంతకం చేసిండట. మహిళల టాస్క్ ఫోర్స్, యాంటీ నార్కోటిక్ ఫోర్స్ ఏర్పాటు పైన, తర్వాత సచివాలయంలో బాధ్యతలు, ఉన్నతాధికారుల అభినందనలు. మొత్తానికి ప్రమాణ స్వీకారం అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి తమిళనాడు కొత్త సీఎం విజయ్ అభివాదం. ఇప్పుడు ఇక్కడ 2-3 అంశాలు చాలా క్లియర్గా మనం మాట్లాడుకోవాలి. విజయ్ మరి ముఖ్యమంత్రిగా బల నిరూపణ చేసుకోగలిగే అవకాశం ఉందా అంటే 100% కనబడుతున్నది. ఎందుకంటే ఆయనకు మద్దతుగా నిలిచిన పార్టీల్లో కాంగ్రెస్ 5 స్థానాలు ఉన్నాయి, సిపిఐ, సిపిఎం వాళ్ళు ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళే, వాళ్ళు మద్దతు ఇచ్చారు, వాళ్ళకి చెరవ 2 స్థానాలు ఉన్నాయి. వీసీకే పార్టీకి 2 స్థానాలు ఉన్నాయి, ఐయుఎంఎల్ అనే పార్టీకి 2 స్థానాలు ఉన్నాయి. సో మొత్తం 120 స్థానాలు అయినాయి. 107 + 5 ఇవి ఒక 4 2 8 మొత్తం 120 అయినాయి. మ్యాజిక్ ఫిగర్ 118. బుధవారం రోజున ఆయన బల నిరూపణ చేసుకోవాలి. గవర్నర్ ఆయనకి 3 డేస్ డెడ్లైన్, 3 డేస్ పెట్టిండు సమయం. సో 3 రోజుల్లోగా అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది, ముఖ్యమంత్రి పదవి నిలబడుతుంది. ఒకవేళ అక్కడ 118 మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ రాజీనామా చేయాల్సి ఆయన ఆ ప్రభుత్వం రద్దవుతుంది. సో బల నిరూపణకి అవకాశం ఉంది, బల నిరూపణ జరుగుతుంది, అందులో నెగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక దెన్ వాట్ నెక్స్ట్, ఏం జరుగుతుంది భవిష్యత్తులో అంటే ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి హామీలు చాలా పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 కోట్లు కావాలని అంటున్నారు. ఉచిత విద్యుత్ దగ్గర నుంచి, ఉచిత 6 గ్యాస్ సిలిండర్ల దగ్గర నుంచి చాలా హామీలు ఉన్నాయి. మరి ఆ హామీలన్నీ నెరవేరుస్తాడా? నిన్న ఆయన మీటింగ్లో అయితే నేను ఏది చెప్పానో అదే చేస్తాను, నేనేం దేవదూతని కాదు, ఈ రాష్ట్రం సెక్యులర్ రాష్ట్రంగా ఉంటుంది, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే ఒక సెక్యులర్ రాష్ట్రం కింద ఉంటుంది, ఈ రోజు నుంచి ఆ టైం స్టార్ట్ నౌ అని ఒక ప్రసంగం అయితే చాలా అద్భుతంగానే ఇచ్చిండు. సో మరి విజయ్ చేయగలుగుతాడా అన్నది ఆయన పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. సో విజయ్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే, పెద్ద పెద్ద సినిమా స్టార్స్, ఇంకా ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు ఒకరిద్దరితో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఆయన గురించి మీకు ఏం తెలుసు, మీరేం చెప్పగలుగుతారు అని అంటే, ఏం చెప్పగలుగుతాం, ఆయన ఎవరితోనైనా మాట్లాడితే కదా. జనరల్గా ఏదైనా ఫంక్షన్కి వచ్చినా, ప్రోగ్రామ్కి వచ్చినా అక్కడ జరిగే ఆ ప్రోగ్రామ్ చూసుకుంటాడు, సైలెంట్గా ఒక దగ్గర కూర్చుంటాడు. పెద్దగా ఆయన నోటి నుంచి బయట మాట్లాడే విషయాలు కూడా ఏమీ ఉండవు. సో అంత ఇంట్రావర్ట్గా ఉంటాడు. సో కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడనేది ఆయన పనితీరు మీదనే, ఆయన చేసే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పటికిప్పుడు మనం ఆయన గురించి ఒక అంచనా వేయలేమని చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందని. ఇది మంచి జరగాలని మనం కోరుకుందాం. ఎందుకంటే అక్కడ డిఎంకే కానీ, అన్నా డిఎంకే కానీ, ఒకరేమో 7 సంవత్సరాలు 7 పర్యాయాల అధికారంలో ఉన్నారు, అంటే దాదాపు 35 ఏళ్ళు. ఇంకొకరేమో 6 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 50 ఏళ్ళకు పైగా వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఆ 2 పార్టీలే. కాంగ్రెస్ ఒక 3 సార్లు ఉన్నట్టుంది 1952 తర్వాత. సో కాబట్టి ఆ పార్టీల పట్ల విసిగిపోయి జనం ఒక ఆల్టర్నేట్ కోసం చూస్తున్న క్రమంలో విజయ్ కనబడ్డాడు. జనాలు ఓట్లేసిరు, గెలిపించారు, ముఖ్యమంత్రిని చేసిరు. ఇక ఆయన ఏం చేస్తాడు అనేది మనం భవిష్యత్తులో చూడాలి. అండ్ ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఏంది? సో కాంగ్రెస్ ఇక్కడ బకరా అవుతుందా, లేకపోతే విజయ్ చాలా అద్భుతంగా పరిపాలన చేసి ఒక మంచి అలయన్స్ కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంటుందా అన్నది చూడాలి. ఎందుకంటే డిఎంకేతో బంధం తెంచుకున్నది. సో డిఎంకే దాదాపుగా 20కి పైగా స్థానాలు, ఎంపీ స్థానాలు ఉన్నాయి వాళ్ళు. ఇప్పుడు ఇండియా కూటమిలో డిఎంకే లేదు, అంటే మేము బయటకు వచ్చేస్తే మాకు ద్రోహం చేసిరని అంటున్నారు కదా. ఇప్పుడు ఆయన వచ్చి విజయ్ని కలిసిండు. విజయ్కి అపోనెంట్ ఎవరు? డిఎంకే. సో కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ టీవీకేతో కలిసి ప్రభుత్వంలో భాగస్వామ్యం పంచుకున్నప్పుడు డిఎంకే శత్రువే, ప్రత్యర్థి అవుతుంది కదా. సరే, ఇప్పుడు డిఎంకే కూడా కాంగ్రెస్ అలయన్స్ గవర్నమెంట్ని, టీవీకి అలయన్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ని వాళ్ళు కూడా అటాక్ చేస్తారు. సో డిఎంకేతో బంధం తెగిపోయింది ఒకవైపున, టీవీకేతో కొత్త బంధం చిగురించింది. ఈ బంధం చిగురించి ప్రతిఫలం రావాలి అంటే రేపు 2029లో జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో టీవీకే మంచి మెజారిటీతో గెలిచి ఎక్కువ స్థానాలు గెలుచుకోవాల్సి ఉంటుంది. సో మరి ఇది కాంగ్రెస్కి ఒకవేళ కనుక ఆయన పరిపాలన సరిగ్గా చేయకపోయి చేతులు ఎత్తేస్తే మాత్రం ఇక్కడ టీవీకేదేముంది, అన్నా డిఎంకే మొత్తం చీలిపోయి ఇటు టీవీకేకో అటు డిఎంకేకో మొత్తం చెల్లా చెదరయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో డిఎంకే వర్సెస్ టీవీకే రాజకీయాలు నడిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి. స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్, ఇక్కడ విజయ్.
సో చాలా క్లియర్ ఈక్వేషన్ ఉన్నది. సో మధ్యలో ఈ కాంగ్రెస్ ఏమైపోతుంది అన్నది చూడాలి మరి రాబోయే రోజుల్లో. ఒకవేళ కనుక విజయ్ ఫెయిల్ అయితే కాంగ్రెస్ అటు ఇటు కాని పరిస్థితి ఏర్పడుతుంది. నిన్న విజయ్ ప్రమాణ స్వీకారంలో త్రిష సందడి చేసింది. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లేత నీలిరంగు చీర, క్రీమ్ కలర్ బ్లౌజ్ ధరించి కొప్పున పూలు, మెడలో వజ్రాల నెక్లెస్తో వేదిక వైపు వస్తున్న త్రిషను చూసి టీవీకే కార్యకర్తలు చప్పట్లతో స్వాగతించారు. ముందు వరుసలో ఆసీనులైన విజయ్ తల్లిదండ్రులను త్రిష పలకరించారు. విజయ్ తల్లి శోభను ఆప్యాయంగా కౌగలించుకున్నారు. తర్వాత కార్యకర్తల వైపు చేతులు ఊపుతూ వెనక వరుసలో కూర్చున్నారు ఆమె. కొంత ఎమోషనల్ అయిన వీడియోస్ కూడా కనబడుతున్నాయి. తమిళనాట 6 దశాబ్దాల తర్వాత 6 దశాబ్దాల ద్రవిడ పార్టీల పాలనకు తెరపడింది. అంటే దాదాపు 60 ఏళ్లకు పైన పాలన. రాష్ట్రంలో 59 ఏళ్ల తర్వాత తొలిసారి ద్రవిడ పార్టీయేతర ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు ఇళయ దళపతి జోసెఫ్ విజయ్ ఆదివారం ఉదయం చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ద్రవిడ పార్టీలు అంటే ఓన్లీ డిఎంకే, ఏడిఎంకే మాత్రమే ద్రవిడ పార్టీలు అవుతాయా? ఇప్పుడు విజయ్ తన ప్రచారంలో ద్రవిడ ఉద్యమంలో పాల్గొన్న అందరి మహానుభావుల ఫోటోలు పెట్టుకుని ఆయన ప్రచారం చేసిండు. నిన్న స్పీచ్లో కూడా ఇప్పుడు ద్రవిడ ఉద్యమంలో కీలకమైంది అందరూ సమానమే అన్నది కదా వాళ్ళ లైన్. ఆయన కూడా నిన్నేమంటుంది, ఒక సెక్యులర్ రాష్ట్రం, హిందూ ముస్లిం మైనార్టీ అనేది ఏమి తేడా లేదు, ముస్లిం క్రిస్టియన్ అనే తేడా లేదు, అందరూ కలిసి ఉంటారు ఈ రాష్ట్రంలో అని చాలా క్లియర్గా తన ప్రసంగంలో చెప్పిండు. ఇది కూడా నథింగ్ బట్ ద్రవిడ మూమెంట్ కిందకే వస్తుంది కదా. వేల మంది సినీ అభిమానులు, పార్టీ శ్రేణులు, పార్టీ ప్రముఖులు, కార్యకర్తల హర్షధ్వానాల మధ్య గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా హాజరయ్యారు. వేదికపై విజయ్కి కుడివైపున ఆయన, గవర్నర్ ఎడమవైపుగా ఆసీనులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి కుమార్ ప్రమాణ స్వీకారోత్సవానికి అనుమతి ఇవ్వాలని కోరగా గవర్నర్ అంగీకారం తెలిపారు. ఆ తర్వాత గవర్నర్ విజయ్ మైకుల ముందు నిలిచారు. విజయ్ జోసెఫ్ విజయ్ ఎనుమ్ నాన్ అంటే జోసెఫ్ విజయ్ అనే నేను అని అనగానే స్టేడియం కరతాళ ధ్వనులు, ఈలలతో ప్రతిధ్వనించింది. ప్రమాణ స్వీకారం మొదటి భాగాన్ని ఆయన కంఠస్థం చేసుకొని వచ్చారు. సో ఆయన పేపర్ చూడకుండా ఫస్ట్ పార్ట్ మొత్తం చదివేసిండు. హావభావాలతో చేతులు పైకెత్తి పిడికిలు బిగించి బిగ్గరగా చదివారు. రెండో భాగాన్ని చదివేందుకు సిద్ధమవుతుండగా ప్రతిని చూసి మిగతా సగభాగం ప్రమాణం చేయాలి అని గవర్నర్ సూచించిందట. సో ఆయన ఏంటంటే ప్రిపేర్డ్ అయి ప్రజలను చూస్తూ అక్కడున్న వచ్చినటువంటి ప్రజలను చూస్తూ ఆయన ప్రమాణ స్వీకారం చేద్దాం అనుకున్నాడు. ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత గవర్నర్ లేదు చూసి చదవండి అని చెప్తే మళ్ళీ సెకండ్ పార్ట్ చూసి చదివింది. ఆ ప్రకారమే విజయ్ ప్రతిని చేతబట్టుకొని ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. ఆ తర్వాత వరుసగా మరో 9 మంది ఎవరైతే ఆ మంత్రులు ఉన్నారో వాళ్ళ చేత గవర్నర్ ప్రమాణం చేయించారు. ఇందులో చాలామంది పాల్గొన్నారు. ఆయన 3 ఫైళ్ల మీద తొలి సంతకం చేసినట. పదవీ ప్రమాణం చేసిన నెహ్రూ స్టేడియం వేదికపైనే సీఎం విజయ్ కీలకమైన 3 ఫైళ్లపై సంతకాలు చేసిండు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సబ్సిడీ పథకంపై తొలి సంతకం, మహిళల భద్రత కల్పించే దిశగా సింగపెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు ఫైలుపై రెండో సంతకం, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా మాదక ద్రవ్యాల నిరోధక దళం యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు సంబంధించిన ఫైల్పై 3వ సంతకం చేసిందట. స్టేడియంలో ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత విజయ్ సచివాలయానికి చేరుకున్నారు. అక్కడ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత సీఎం ఛాంబర్లోకి వెళ్లి ముఖ్యమంత్రి కుర్చీపై ఆసీనులై బాధ్యతలు స్వీకరించారు. కొన్ని ఫైళ్లపై సంతకాలు చేశారు. విజయ్కి ప్రత్యేక కార్యదర్శులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులు సెంథిల్ కుమార్, లక్ష్మీప్రియ నియమితులయ్యారట. ఇంకా సో ఏదో సినిమాలో చూసినట్టుగానే ఉన్నది. జనరల్గా బ్లేజర్తోని ఆ లుక్లో ఆయన అటెండ్ కావడం అన్నది అందరికీ ఒక స్పెషల్ అట్రాక్షన్ కింద కనిపించింది. ప్యాంటు సూటుతో రిచ్ లుక్లో విజయ్. ప్రమాణ స్వీకారం సందర్భంగా విజయ్ వస్త్రధారణ చర్చనీయాంశమైంది. గత ముఖ్యమంత్రుల సంప్రదాయ పంచకట్టుకు స్వస్తి పలికిన టీవీకే అధినేత సరికొత్త ఫ్రెష్ లుక్లో దర్శనమిచ్చారు. అంటే ఈ ట్రెండ్కి తగ్గట్టుగా, ఇప్పుడున్న జెన్జీ బ్యాచ్కి తగ్గట్టుగా ఆయన కనబడినట్టు కనబడుతున్నది. చాలా స్మార్ట్గా తెల్ల చొక్కాపై నల్ల బ్లేజర్ ధరించి రిచ్ లుక్లో మైదానంలో అడుగు పెట్టగానే అభిమానుల ఈలలు, కేకలతో నెహ్రూ ఇండోర్ స్టేడియం దద్దరిల్లింది. తమిళనాడు రాజకీయ చరిత్రలో ప్యాంటు సూటు ధరించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి నేతగా విజయ్ నిలిచారు. గతంలో కామరాజ్ నాడార్, అన్నాదురై, కరుణానిధి, నెడుం జలియన్, ఎడప్పాడి పళనిస్వామి, ఎంకే స్టాలిన్ తమిళ సంప్రదాయ దుస్తులైన చొక్కా, ధోతి ధరించి ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇట్లా ఆయన నిన్న ప్రసంగించిన దాంట్లో మెయిన్ పాయింట్స్, పైసా ముట్టను, ఎవరిని ముట్టనివ్వను అంటుండు.
అంటే అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తా అంటాను. మన దగ్గర ఎట్లుందో తమిళనాడులో కూడా విపరీతమైన కరప్షన్ ఉన్నది. అక్కడ కూడా మనంత లేదులే కానీ ఎన్నికల్లో డబ్బులు వంచడం అక్కడ కూడా విపరీతంగానే ఉన్నది. కాకపోతే మనీ పవర్ పనిచేయదు అని అక్కడ ఉన్న ప్రజలు విజయ్ కోటేసి నిరూపించారు. అండ్ దాంతోపాటు ఇంకేమన్నాడంటే కుటుంబ పాలనకు స్వస్తి అన్నాడు. తన పాలనలో ఒకే ఒక పవర్ సెంటర్ ఉంటుంది, అది తన నాయకత్వంలోనే ఉంటుంది. అక్కడో పవర్ సెంటర్ ఇక్కడో పవర్ సెంటర్ అంటూ ప్రభుత్వంపై పెత్తనం చెలాయించే అధికార కేంద్రాలు ఉండవు. ప్రజలకు మాటిస్తున్న హిందువులు, ముస్లింలు, క్రైస్తవులకు మేలు చేసే ప్రభుత్వం టీవీకే ప్రభుత్వం. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటాం. రాహుల్ గాంధీకి తనకు మద్దతు ఇచ్చిన పార్టీల నేతలకు విజయ్ ధన్యవాదాలు తెలిపి తన ప్రసంగాన్ని ముగించారు. ఆకలి గురించి నాకు తెలుసు. తాను సాధారణ జీవితం గడిపే సామాన్యుడినే తప్ప దేవదూతను కాదు. కోట్లకు పడగలెత్తిన కుటుంబం నుంచి రాలేదు. సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన చంద్రశేఖర్ కుమారుడిగానే వచ్చా. పేదరికం, ఆకలి గురించి తనకు బాగా తెలుసు. కోట్లాది మంది ప్రజలు తనను గెలిపించి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. వారికి సేవ చేయడమే తన ధర్మం. సమానత్వమే తమ పార్టీ సూత్రం. మైనార్టీ సోదరులకు అండగా ఉంటాం. నేను మీ కుటుంబ సభ్యుడి లాంటి వాడిని. మీరంతా నన్ను సినిమాల్లో ఉన్నత స్థాయిలో నిలిపారు. తమ్ముడు రా అంటూ ప్రేమతో పిలిచారు. కాబట్టే కోట్ల ఆదాయం వదులుకొని రాజకీయాల్లోకి వచ్చా. అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నా. మా మేనిఫెస్టోలోని అన్ని హామీలు దశల వారీగా అమలు చేసి మాట నిలబెట్టుకుంటానని విజయ్ ఉద్వేగంగా ప్రసంగించారు. సో ఇట్లా నిన్న విజయ్ ప్రమాణ స్వీకారం చాలా గ్రాండ్గా జరిగింది. ప్రజలైతే భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఎంతవరకు రీచ్ అవుతారన్నది చూడాలి. సరే, ఈ ఉచిత హామీలు ఇవన్నీ పక్కన పెడితే నా పరిపాలన ఇలా ఉంటుంది అని చూపించగలిగితే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు వీళ్ళంతా. ఇందులో విజయ్ క్యాబినెట్లో తెలుగు బిడ్డ కీర్తన ఉన్నది, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. కీర్తన అట ఆమె పేరు. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో విస్తృతంగా వినిపిస్తున్న పేరిది. ఆదివారం ముఖ్యమంత్రిగా విజయ్తో పాటు ప్రమాణ స్వీకారం చేసిన 9 మంది మంత్రుల్లో ఆమె ఒక్కరే మహిళ. ప్రతిభ ఉంటే ఎక్కడైనా రాణిస్తారనే దానికి కీర్తన జీవితం ఒక ఉదాహరణ. తమిళనాడులోని శివకాశి నియోజకవర్గం నుంచి టీవీకే పార్టీ అభ్యర్థిగా గెలిచి ఇప్పుడు 29 ఏళ్ల పిన్న వయసులోనే ఏకంగా రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా చోటు దక్కించుకున్న కీర్తన సంపత్ ఆంధ్ర మూలాలు కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వారట. కీర్తన పూర్వీకులు ఆంధ్ర నుంచి తమిళనాడుకు వెళ్ళి విరుదునగర్లో సెటిల్ అయ్యారట. గతంలో తెలుగుదేశంతో పాటు పలు రాష్ట్రాల్లోని ఇతర పార్టీలకు ఆమె ఎన్నికల ప్రచార సలహాదారుగా, వ్యూహకర్తగా పనిచేసిందట. ఆ అనుభవంతో నేడు తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే స్థాయికి చేరుకున్నది. టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన రాబిన్సన్ టీంలో కీర్తన హైదరాబాద్లోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో 4 సంవత్సరాల పాటు షో టైమ్ కన్సల్టింగ్గా పనిచేసిందట. కీర్తన క్రియాశీల రాజకీయాల్లోకి రాకముందు షో టైమ్ కన్సల్టింగ్, ఐపాక్ సంస్థల్లో రాజకీయ సలహాదారు, డిజిటల్ ప్రచార వ్యూహకర్తగా పనిచేశారు. టీడీపీ, టీఎంసీ, డీఎంకే కోసం ఎన్నికల ప్రచారాల్లో పాలు పంచుకున్నారు. ఆమె స్టాలిన్, మమత, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి పనిచేశారు. ఎంఎస్సీలో పట్టభద్రురాలైన కీర్తన తమిళం, తెలుగు, ఆంగ్లం, హిందీ సహా పలు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. 1996లో విరుదునగర్లో జన్మించిందట ఆమె. సోషల్ మీడియాలో కీర్తనకున్న రాజకీయ పరిజ్ఞానం, ఇంటర్వ్యూ చేసే తీరు, ఎన్నికల వ్యూహంపై ఉన్న పరిజ్ఞానాన్ని మెచ్చి ఆమెకు విజయ్ శివకాశి సీటు కేటాయించారు. గత 7 దశాబ్దాల కాలంలో శివకాశి నుంచి గెలిచిన మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే కీర్తనట. దాదాపు 70 ఏళ్ళుగా అక్కడ వేరే ఎవ్వరూ గెలవలేదట. ఫస్ట్ మహిళ అట. టీడీపీ వ్యూహకర్తగా పనిచేస్తున్న కాలంలోనే ఆమెకు ఎన్నికల వ్యూహం, ఓటర్ల నాడి, ప్లానింగ్ పైన పనిచేసిన అనుభవం తమిళనాడు ఎన్నికల్లో కలిసి వచ్చిందట. సో మొత్తానికి ఒక తెలుగు మహిళ అక్కడ విజయం సాధించి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. సో డిఎంకే శాసనసభాపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ ఎన్నికైందట. 59 మంది ఎమ్మెల్యేలు కలిసి ఆయన ఎన్నుకున్నారు. స్టాలిన్ ఇక్కడ ఆయన పోటీ చేసిన దగ్గర ఓడిపోయింది కదా.